హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క ఛానల్ అయితే మనం రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. అయితే వాళ్ళ టాపిక్ ఏంటంటేనండి, మన సిద్రా బ్యాంక్, అదే మన సిద్రా చైన్కి సంబంధించిన ఒక పోస్ట్ అయితే మార్కెట్లో, అంటే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయితే అవుతుంది క్రిప్టో మార్కెట్లో. దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ అని మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అయితే నాకు పర్సనల్గా కామెంట్ అయితే చేశారండి. దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఆ పోస్ట్ అనేది పూర్తిగా అండి, ఆ పోస్ట్ అయితే ఖచ్చితంగా చెబుతున్నాను, నిజమైన పోస్ట్ లాగే ఉందండి. కానీ నిజమైన పోస్ట్కి ఫేక్ పోస్ట్కి ఉన్న క్లారిటీ అనేది మన సబ్స్క్రైబర్ సభ్యులందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సిద్రా చైన్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో సిద్రా బ్యాంక్లో అందరూ కూడా కొంచెం అప్డేట్గా కూడా ఉంటుందండి. సో అదైతే గమనించారు మీరైతే. కాబట్టి ఈ వీడియోలో ఆ పోస్ట్‌లో ఉన్న విషయాలేమిటి, దాంట్లో ఉన్న నిజాలేమిటి, అబద్ధాలేంటి మొత్తం కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి, గమనించండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమంది సభ్యులకైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. అయితేనండి, ఇవాళ బాగా సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ గురించి మాత్రం నేను మాట్లాడతాను. ఇంకా అదేవిధంగా కొత్తగా మైనింగ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. మీరైతే నా లింక్ ద్వారా జాయిన్ అయి చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మనకి కేవలం రెండేనండి, 2 టోకెన్స్ మాత్రమే, లేదంటే 2 కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. మనకి వీలైనంత వేగంగా దీన్ని కూడా వాళ్ళైతే లిస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. సో అయితే గమనించి మైనింగ్ అనేది స్టార్ట్ చేయని వాళ్ళైతే చేయండి. ఎందుకంటే చాలామంది కూడా మార్కెట్లో అమ్ముకుంటున్నారండి. ఆల్రెడీ కేవైసీ చేసుకొని కొంచెం లాభం చూసుకొని అయితే ఈ కాయిన్స్ కూడా ఆల్రెడీ అమ్ముకోవడం మొదలుపెట్టారండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియే, కొత్తగా ఏం చెప్పట్లేదు. సో కొత్తగా ఉండేవాళ్ళైతే మైనింగ్ అయితే ఇవాళ స్టార్ట్ చేయండి. అయితేనండి, మరీ ముఖ్యంగా చెప్పాలి, మనకి ఎక్స్ అయితే ఉంది, మన ట్విట్టర్ పేజ్ అయితే ఉంది. కానీ దాంట్లో ఫేక్ పేజ్కి, ఇంకా అదేవిధంగా అఫీషియల్ పేజ్కి ఉన్న తేడా మన ముందుకు తెలుసుకోవాలండి. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. 73,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈ పేజ్ పేరు వచ్చేసండి సిద్రా బ్యాంక్ అండి. మీకు కనిపిస్తుంది కదా, సిద్రా బ్యాంక్ అనే పేరుతో మనకైతే ఈ పేజ్ అయితే ఉంది. దీనికి మొత్తం ఫాలోవర్స్ ఎంత అండి? 73,000 మంది అండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇదైతే యాజ్ టీజ్గా ఒక అఫీషియల్ పేజ్ లాగే ఉంది, అఫీషియల్ పోస్ట్ లాగే మనకైతే కనిపిస్తాయి. దీంట్లో వచ్చేవన్నీ కూడా అఫీషియల్గా ఉన్నాయి కదా అని అనుకునే ఛాన్సులు అయితే ఉంటాయండి. సో ఒక విషయం అయితే క్లారిటీ చేయాలనుకుంటున్నాను. ఇది మీకు తెలియాలి కాబట్టి నేను ఫాలో చేశానండి. ఇప్పుడు మీ ముందే నేను లైవ్లో అన్ఫాలో చేస్తాను చూడండి. ఓకే, నేను అన్ఫాలో అయిపోయాను. ఓకే, ఎందుకు అన్ఫాలో అయిపోయాను, ఎందుకు ఫాలో అయ్యాను మీకు క్లారిటీ ఇస్తాను. మీకు ఒక పోస్ట్ నేను చూపించాలనుకుంటున్నాను. అదేమిటంటే, మన వాళ్ళు నాకు షేర్ చేసిన పోస్ట్ అండి. ఈ పోస్ట్ అయితే మనకి నిన్న మనకైతే రావడం జరిగిందండి. నిన్న ఈవినింగ్ అయితే మన వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. సార్ చూడండి, ఇక్కడ 1 సిద్రా ఈక్వల్ టు $525 ఆఫ్టర్ మెయిన్ నెట్. మన మెయిన్ నెట్ అనేది లాంచింగ్ అయిన తర్వాత, ఏదండి, సిద్రా మెయిన్ నెట్ లాంచింగ్ అయిన తర్వాత ఒక సిద్రా కాయిన్ వచ్చేసి $525 ఉంటుంది అని మనకైతే ఇక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ లాగా ఇచ్చేసారండి. ఇలాగా వీళ్ళకైతే చెప్పాలంటేనండి, వీళ్ళకి ఏం భయం లేదని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఈ విధంగా పోస్టులు అయితే ఇచ్చేసారు. ఇంకో చిన్న విషయం అండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి సిద్రా బ్యాంక్ అనే పేరు పక్కన బ్లూ టిక్ మార్క్ అయితే కనిపించట్లేదు ఎక్కడో కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్లూ టిక్ మార్క్ లేకపోతే ఒక అఫీషియల్ పేజ్ అని మనం ఖచ్చితంగా నమ్మకూడదు. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ న్యూ ఆల్ఫా ఎయిర్ డ్రాప్ అంట. చూడండి ఇక్కడ మళ్ళీ ఇది అసలు ఏదైనా సంస్థ ఉందనుకోండి, వాళ్ళ కంపెనీనే, వాళ్ళ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తారు. కానీ ఇది సిద్రా బ్యాంక్ పెట్టిన పేజ్లోనంట. చూడండి, ఇక్కడ ఆల్ఫా అని ఏదో మళ్ళీ ఎయిర్ డ్రాప్ వచ్చింది, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఒక చిన్న లాజిక్ గమనిస్తే సరిపోద్దండి. ఒక్కదాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తారు. అఫీషియల్ పేజ్ ఎప్పుడు కూడా వేరే పేజ్ని అయితే, వేరే బిజినెస్ని అయితే ప్రమోట్ చేయరండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకుంటారు కదా. అది చిన్నపిల్లలు కూడా తెలిసే మాట అండి. అదైతే సింపుల్గా అర్థమవుతుంది. కానీ ఈ పోస్ట్లో మనలందరినీ కూడా అమాయకులు నమ్మేస్తారు అని అనుకొని ఈ పోస్ట్ అయితే ఇచ్చారండి. వీళ్ళు ఆచుకు తెలియదులే కానీ పేరైతే యాస్టీస్గా పెట్టేసుకున్నారు. అఫీషియల్ పేజ్ లాగా దీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదండి, మనకైతే ఇక్కడ మెయిన్ నెట్ లాంచింగ్ అయిన తర్వాత $525 అయితే అవుతుంది అని వీళ్ళు ఎలా ఫిక్స్ చేయగలరండి? మనకి ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాతే కదా తెలిసేది ఏదైనా. లేదు, ఒక ఇంక్లూడ్ ప్రైస్ అనేది పెడతామంటే మనకు ముందే క్లారిటీ ఇవ్వాలి. కానీ ఇక్కడైతే మనందరికీ కూడా మిస్గైడెన్స్ ఇస్తున్నారండి. సో దయచేసి మన సబ్స్క్రైబర్స్ నాకు ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళు గమనించండి. ఇది పూర్తిగా ఫేక్ పోస్టేనండి. మనం ఒక కాయిన్కి సంబంధించిన ప్రైస్ అనేది మార్కెట్లోకి లిస్టింగ్ అయిన తర్వాత అంచనా వేయచ్చు. కానీ లిస్టింగే కాకముందు అంచనా దయచేసి ఎవరు కూడా ఏదో వేయద్దండి. నేను అన్ని టోకెన్ల గురించి చెబుతున్నాను. ఏ టోకెన్ అయినా సరే మార్కెట్లోకి వచ్చాక మనకి దాని యొక్క ఎనాలిసిస్ అనేది అర్థమైంది. సో దయచేసి అప్పటి వరకు కూడా ఇలాంటి ఫేక్ పోస్ట్ అయితే నమ్మొద్దు. దీనికి పేరు ఏం పెట్టారంటే చూసినట్లయితేనండి, ఇక్కడ మీరు సిద్రా బ్యాంక్
@సిద్రా బ్యాంక్ చైన్ అని పెట్టడం జరిగిందండి. సో నేను కూడా ఒప్పుకుంటున్నాను, ఇది అఫీషియల్ పేజ్ లాగే ఉంది. సో కానీ ఇది ఫేక్ పేజ్. అఫీషియల్ పేజ్ అంటే మీకు తెలియాలి కదా, అది కూడా చెప్పేస్తాను మీకు. ఎక్స్లోకి వచ్చి సెర్చ్ బార్లోకి వెళ్ళి ఎక్కడైతే మీరు సిద్రా బ్యాంక్ కాదండి, మనది సిద్రా చైన్ అండి. చూసారా, నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదండి మన అఫీషియల్ పేజ్, మన అఫీషియల్ ఎక్స్ పేజ్ ఇదండి. మొత్తం 244 పోస్టులు అయితే పెట్టారు. 3,37,000 మంది అయితే ఫాలోవర్స్ అయితే ఉన్నారు మనకు అఫీషియల్గా. 3,37,000 మంది అయితే మనకి అఫీషియల్గా ఫాలోవర్స్ అయితే ఉన్నారండి. మనందరం కూడా దీంట్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా మంచిగా మేనేజ్ చేసుకోండి. ఎవరు కూడా కంగానే పడొద్దు ఇక్కడ, ఎందుకంటే ఫేక్ పోస్టులు వస్తూ ఉంటాయండి. సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య ఫేక్ పోస్టులు రావడం. కానీ మన వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు మన యాప్కి సంబంధించిన మెయింటెనెన్స్ అప్డేట్ కానీ, లేదంటే కొత్త ఫీచర్స్ ఎక్కిస్తున్నామని అప్డేట్ కానీ, లేదంటే మనకి సపోర్ట్ టీమ్కి సంబంధించిన అప్డేట్లు కానీ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడెక్కడో కూడా అంత ప్రైస్ ఇద్ది ఇంత ప్రైస్ ఇద్దని ఎవరో కూడా బయటపెట్టి ఎవరు చెప్పలేదండి. సో దయచేసి గమనించండి. ఇంకో చిన్న విషయం అండి, మీరు బాగా మైనింగ్ చేసుకొని సంపాదించుకున్న సిద్రా కాయిన్స్ అయితే కేవైసీ చేసుకొని గమనించాలి. కేవైసీ కంప్లీట్ చేసుకొని మీరు మార్కెట్లో ఇప్పుడు ఆఫ్లైన్లో అమ్ముకునే అవకాశం అయితే ఉంది. అంటే మనకి ఇంకా లిస్టింగ్ అయితే కాలేదండి. కానీ మన వాళ్ళైతే చాలామంది పెద్ద యూట్యూబర్స్, మన కొలీగ్స్ అందరూ కూడా అయితే ఆ పని చేస్తున్నారండి. అది తప్పేం కాదండి, వాళ్ళకి నచ్చిందని కొనుక్కుంటున్నారు కాబట్టి అది వారి ఇష్టం అండి. మన ఛానల్లో అయితే అలాంటి డీలింగ్స్ ఏం ఇవ్వండి. ప్రెసెంట్ అయితే అదే ముందే చెప్పేస్తున్నాను. సో మీరైతే నేను చెప్పేది ఒకటేనండి, కేవైసీ అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్. సిద్రా చైన్ అనేది చేసుకోవాలంటే ఇబ్బందేనండి. కానీ మీరందరూ కూడా ముందు కాయిన్స్ బాగా సంపాదించుకోండి. అది ఇంక బాగా డబ్బులు అవసరం, ఇంక అమ్మేస్తే మనకి మంచి లాభం వచ్చిద్ది అనుకునే రోజు కేవైసీ చేసుకోవడానికి మనం ప్రయత్నం మొదలు పెడతాం. కానీ అప్పటి వరకు కేవైసీ గురించి ఏమి ఆలోచించొద్దు. మీరైతే ముందుగా మైనింగ్ అయితే బాగా చేసేసుకోండి. ప్రతిరోజు 2 అయితే వస్తాయండి. 24 గంటలకు ఒకసారి మనం మైనింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా 2 అయితే వస్తున్నాయి. కేవైసీ అనేది మీ దగ్గరలో ఉంటే చూసుకోండి, ఇబ్బంది లేదు. కొంతమందికి అయితే బాగా లాంగ్ ప్రెస్ అయిపోయింది, మేము ఎప్పట్లో చేయించుకోలేదు అంటున్నారండి. సరే ఒకనొక టైం వచ్చిందండి, అప్పుడు చాలా సింప్లిఫై చేస్తారు. కేవైసీ పాయింట్ కూడా మన దగ్గరలో కూడా ఛాన్స్ ఉంటుంది. అప్పుడైతే చాలా సింపుల్గా కేవైసీ కూడా చేసుకోవచ్చు. మీరు సంపాదించుకున్న సిద్రా కాయిన్స్ని అయితే మార్కెట్లో అమ్ముకోవచ్చు అండి. అప్పుడైతే మనకి మంచిగా ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇదైతే పూర్తిగా బిజినెస్ మోడల్ కాకుండా ముందైతే మైనింగ్ మీద ఫోకస్ పెట్టండి. అందరూ కూడా బాగా కాయిన్స్ వచ్చిన తర్వాత అమ్ముకునే ప్రాసెస్ గురించి చాలా చూద్దాంలే. కానీ ఇప్పుడైతే అందరి దగ్గర కూడా బాగా ఏం లేవండి, కొంతమంది దగ్గరే బాగా కాయిన్స్ ఉన్నది, ఒప్పుకోవాల్సిన విషయమే. సో ఎంత బాగా మైనింగ్ చేసినా సరే రోజుకి 2 మాత్రమే వస్తాయండి. సో అదైతే మీరు గమనించాలి ఎల్లప్పుడు కూడా. కాబట్టి ప్రతి విషయం కూడా మన ఛానల్లో మీకున్న డౌట్స్ కూడా క్లారిటీ చేస్తారండి. ఇంకో విషయం అండి, మీకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీకైతే నేను కలిపి రిప్లై ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో అదైతే మీరు గమనించండి. మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూనే ఉందండి. క్రిప్టోలో వచ్చిన లేటెస్ట్ జెన్యూన్ మైనింగ్ యాప్స్ గురించి, ఇంకా దాంతోపాటు వాటిలో వచ్చిన కొత్త సమాచారాల గురించి, అప్డేట్ల గురించి. ఇప్పుడు మనం టిక్ కాయిన్ గురించి తెలుసుకున్నాం కదా నిన్న, సేమ్ అదేవిధంగా దీంట్లో వచ్చినా సరే మనం అయితే కవర్ చేసుకుందామండి. ఈ ఛానల్ అయితే పూర్తిగా బేస్ అయింది ఫ్రీ మైనింగ్ యాప్స్కి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ మాత్రమే వస్తుంది. మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇవి మార్కెట్లో ముందుగా మనం బాగా మైన్ చేసుకుందాం. లిస్టింగ్ అయిన తర్వాత లాభం వచ్చిందండి. ఇప్పుడైతే లాభం లేదు, కానీ బాగా సంపాదించుకున్న వాళ్ళకి లిస్టింగ్ అయిన రోజైతే మంచి లాభం వస్తుందండి. ఇంకా తర్వాత ఆ కాయిన్స్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా, ఒకసారి మనం బాగా టీమ్ చేసుకుంటే కష్టపడి ఆ మైనింగ్ స్పీడ్ అనేది మనకి లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. సో అదైతే గమనించండి. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనకైతే 1 by 1 తెలుసుకోవచ్చండి. మన ఛానల్ అయితే మీరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వడం ద్వారా ఎంతో క్రిప్టో నాలెడ్జ్ తెలుసుకోవచ్చు, మీకున్న డౌట్స్ క్లారిటీ చేసుకోవచ్చు. కొత్త మైనింగ్ యాప్స్ గురించి కూడా మీరు ముందుగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఆ భరోసా మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. వాటి ట్రాన్స్ఫర్స్ ఎలాగా, కేవైసీ ఎలాగా, విత్డ్రా ఎలాగా, వాటన్నిటి గురించి కూడా నేనే మీకు ప్రత్యక్షంగా మన ఛానల్లో అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. మీరైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా ఖచ్చితంగా మీకైతే బెనిఫిట్ ఉంటుందండి. ఇంకా అదేవిధంగా మనం వాట్సాప్ ఛానల్ అయితే పెట్టామండి మన వాళ్ళు అడగడం కోసం, వాళ్ళందరి కోసం పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. లేదనుకుంటే రెగ్యులర్గా యూట్యూబ్లో వచ్చి వీడియో మాత్రం ఫాలో అయితే సరిపోతుంది, అది గమనించండి. లేదనుకుంటే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకేమైనా ముఖ్యమైన పోస్టులు ఉంటే, అంటే వీడియోస్ చేయడానికి కుదరని రోజుల్లో అయితే అక్కడ మీకు పోస్ట్ ఇచ్చేస్తాను. సో అదైతే గమనించండి. ఈ యొక్క వీడియో అయితే మీ అందరూ కూడా అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి అలాంటి పేజీలని అన్ఫాలో అయిపోయి సిద్రా చైన్ అనే బ్లూటిక్ మార్కులు కలిగిన 3,37,000 మంది ఫాలోవర్స్ ఉన్న పేజ్ని ఫాలో చేయండి, ఇబ్బంది ఏం లేదు. కంపెనీ వచ్చే అప్డేట్ అనేది మన వరకు అయితే ముందుగా వస్తుందండి, అదైతే గమనించండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన యొక్క సభ్యులకి, ఎవరైతే సిద్రా చైన్ సభ్యులకి ఈ యొక్క వీడియో ఉపయోగకరంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.